అమ్మ విమలక్క ఇద్దరు అమ్మ ఎట్లా తెలంగాణ వచ్చిందంటే అమరుల త్యాగాలు ప్రజాగాయకుల రాగాలు ఇవి లేకపోతే తెలంగాణ రాదు. వెన్నెలమ్మ ఎక్కడున్నావు అమ్మా? ఏదో త్యాగాలు మామూలు త్యాగాల గద్దరన్నయ్య జీవితమంత త్యాగం, విమలక్కది జీవితమంత త్యాగం. వీళ్ళ త్యాగాలు కదా తెలంగాణ ప్రజల్ని జాగృతపరిచింది, చైతన్యపరిచింది. తెలంగాణ పరిశ్రమని మూసేస్తే ఆల్విన్ ఐడియల్ ఐడిపిఎల్ ప్రాకాట్ రూల్స్ రిపబ్లిక్ ఫోర్ డిబిఆర్ఎల్ నేతస్మిన్ ఆజాంబాల్ నిజాం షుగర్స్ సిర్పూర్ రామగుండం పెట్టి అన్ని మూసిపారేస్తే కార్మికుల ఆర్తనాదాల నుంచి తెలంగాణ ఉద్యమం ఆవిర్భవించింది. మామూలుగా రాలేదు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు కూడా గుర్తున్నాయి. ఈరోజు నాకు గొప్పది మంచిగా ఎందుకు అనిపించిందంటే గుజరాత్లో పద్యం ఉంది, మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్లు ఉన్నాయి, పిండి ఉన్నది. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి నీళ్ళు లేవు, పిండి లేదు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి అమరుల త్యాగాల జ్ఞాపకాలు ఉన్నాయి. వారిని గుర్తు చేసుకుంటే కన్నీళ్లు ఆత్మను శుద్ధి చేస్తాయి. ఇప్పుడు అందరి ఆత్మ శుద్ధి అయింది. దానికి నేర్నాల కిషన్ మనస్ఫూర్తిగా అభినందించాలి. గద్దరన్న లేకపోతే తెలంగాణ లేదు, విమలక్క లేకపోతే తెలంగాణ లేదు. ముందు వాళ్ళని గుర్తు చేసుకోవాలి. 95 బెల్లల్త మారోజు వీరన్న, ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకర్, శ్రీరాములు యాదవ్ ఎంతమంది ఒక్క భువనగిరిలో 18 మందిని ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర పాలకులు పుట్టను పెట్టుకున్నారు. 18 మందిని చంపారు. నయం లేడు గీం లేడు, పోలీసు వాళ్ళతో చంపించారు. ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు మీ పక్కన ఊరుకుంటామా? మేము ఇప్పుడు ఉన్నాయి కదా అధికారంలో, క్షమాపణ చెప్పాలి, సంజాయిషి ఇచ్చాలి. ఆ రోజు కమిషనర్గా ఉన్నవాడే ఈరోజు మీ పార్టీలు ఉంటే ఏమనాలి? మేము కడుపు మన మాకు మేమైతే రేపు 2వ తారీఖు నాడు రాము, చెప్తున్నాం కోదండరామ్ గారు, మేము రాము. అక్కడికి వచ్చే వాళ్ళని ఎవరు పోతారు కూడా చెప్తాం. తెలంగాణ వాళ్ళని వద్దని చెప్తాం మేము. లేదు వినాలే, మనం వినాలి. అటు నిరంతర జాగరూకత ఇట్లనే ఉన్నారు. కేసీఆర్ 5 ఏళ్ళు ఎవరు కాంగ్రెస్ తెలంగాణ తెచ్చింది, ఒప్పుకోవాలి. అది 41 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి సోనియా గాంధీకి ఇచ్చింది. ఆ తర్వాత సోనియా గాంధీ అమరుల త్యాగాలను చూసి బిల్లు పెట్టింది. అప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? పార్లమెంట్లో కూడా లేడు. 5 ఏళ్ళు అసెంబ్లీకి పోలేదు, పార్లమెంట్కి పోలేదు. అయినా భరిద్దామన్నారు. శ్రీకాంత్ శంకరమ్మ గారు పైకి రావాలి, అమ్మ రామ్మ పైకి. ఇగో ఇట్లాంటి వాళ్ళందరి వల్ల కదా పోరాటాలు, వీళ్ళ త్యాగాలు కదా, వీళ్ళన్నీ గుర్తు చేసుకోవాలి మనం. అమ్మ మధ్యన ఉండమ్మా, నువ్వు మధ్యన ఉండాలి. ఎంత కడుపు రగిలితే ఆత్మహత్య చేసుకుంటారు? ఆమె కడుపు ఎంత రగిలి ఉంటుంది? అందుకని ఆ రోజు అటువంటి పోరాటాలు జరిగినవి. సోనియా గాంధీ కూడా ఆమె ఇచ్చింది. కేసీఆర్ 5 ఏళ్ళు పార్లమెంట్ పోలే, 5 ఏళ్ళు మహబూబ్నగర్ పోలే, అయినా చూద్దామన్నాం. అట్లా ఆ తర్వాత కరీంనగర్ మళ్ళీ పోలే. చూడొద్దు, మొదటి రోజు నుంచే తప్పని చెప్పాలి. అది తెలంగాణ చైతన్యం. మనం సహిస్తామంటే తప్పు అవుతుంది. మనం కూడా మౌనం ఉంటే కూడా కుమ్మక్కైనట్లు లెక్క. సైలెన్స్ ఇస్ కన్వెన్స్, కన్వెన్స్ ఇస్ బిట్రేయల్. తప్పని చెప్పాలి. అప్పుడు వాళ్ళ త్యాగాలకు మనము గుర్తులమవుతాం, వాళ్ళ త్యాగాలకు అర్హులమవుతాం. చివరికి ఒక్క మాట చెప్పి ఆపేస్తా. గద్దరన్న ఎంత త్యాగాలు చేసిండు, ఎంత పోరాటాలు చేసిండు. దాని వెనక అరగోపాల్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళ మేధావుల ప్రవచన వాళ్ళు చెప్పితే కూడా ఉన్నాయి, వాళ్ళ బోధనలు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు గద్దరన్న సరిగ్గా శివాజీ ఎక్కడుండో అట్లనే చూపించిండు. ఒక చిన్న చెప్పేసి ఆపేస్తాను నేను, ఇంతకంటే ఎక్కువ లోతులకు పోను. చార్లీ చాప్లిన్ మీరు వినుంటారు. ప్రతి ఒక్కరు చార్లీ చాప్లిన్ కాపీ చేసేవాళ్ళు. మా శంకర్కు తెలుసు, శంకర్కు. చార్లీ చాప్లిన్ చెప్పులు, చార్లీ చాప్లిన్ కర్ర, చార్లీ చాప్లిన్ గొడుగు, చార్లీ చాప్లిన్ మీసాలు, చార్లీ చాప్లిన్ నెక్టై, ఇవన్నీ ఉండేవి. హెయిర్ క్రాప్ అన్ని చార్లీ చాప్లినే. చార్లీ చాప్లిన్ ఇమిటేషన్ కాంపిటీషన్ పెట్టిందట. దానికి చార్లీ చాప్లిన్ కూడా పోయిండు. ఆయన కూడా కాంపిటీషన్లో పాల్గొన్నాడు. ఆయనకు 4th ప్రైజ్ వచ్చిందట. గద్దర్ అనేది కనుక పెడితే ప్రతి ఊర్లో 10 మంది గద్దరన్నలకు ఇమిటేట్ చేసేవాళ్ళు ఉంటారు. ప్రతి ఊర్లో ఇంతమందిని తయారు చేసిండు గద్దర్. ఇదే గోసి, ఇదే గొంగడి, ఇదే రుమాలు, గొల్ల రుమాలు, ఇదే కర్ర.